మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నానికి ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్లో వైద్యం కొనసాగుతోంది. ఆయనకు ఈ నెల 2న నిర్వహించిన బైపాస్ సర్జరీ విజయవంతమైనట్లు వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు తెలిపారు. సుమారు 8 నుంచి 10 గంటల పాటు ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రి చీఫ్ సర్జన్ రమాకాంత్ పాండా ఈ సర్జరీ చేసినట్లు తెలిపారు. కొడాలి నాని కొన్ని రోజుల పాటు ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని చెప్పారు. ఆయన అవయవాలన్నీ బాగా స్పందిస్తున్నాయని డాక్టర్లు ధృవీకరించారని, మరో నెల రోజుల పాటు నాని ముంబైలోనే ఉంటారని వెల్లడించారు. వీలైనంత త్వరగా ఆయన కోలుకుని తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాము అన్నారు. మరోవైపు కొడాలి నాని బైపాస్ సర్జరీ విజయవంతం కావడంతో అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని గుడివాడలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అభిమానులు దేవాలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. గుడివాడలోని మెయిన్ రోడ్డులోని శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం, నీలామహాల్ రోడ్లోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయంలో పూజలు చేసి నాయకులు ఒక్కో దేవాలయంలో 101 కొబ్బరికోయలు కొడుతూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్డులోని సిఎస్ఐ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. గుడివాడ శాసనసభ్యుడిగా ప్రజలకు 20 ఏళ్లుగా కొడాలి నాని ఎన్నో సేవలు అందించనున్నారు. కొడాలి నాని త్వరగా కోలుకోవాలని ఉదయం మసీదుల్లో ప్రార్థనలు, దేవాలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు చేశామన్నారు. దేవుళ్ల దీవెనలతో కొడాలి నాని సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఆరోగ్యాలతో తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని నాయకులు ఆకాంక్షించారు. మాజీ మంత్రి కొడాలి నాని గత నెలలో అనారోగ్య కారణాలతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని గుర్తించారు. 3 రక్తనాళాల్లో బ్లాకులు ఉన్నట్లు ఏఐజీ డాక్టర్లు సూచించారు. నానికి రక్తనాళాల్లో బ్లాకులు సర్జరీ చేయాలని సూచించారు. అయితే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా కొంతకాలం సర్జరీ చేయకూడదని నిర్ణయించారు. కానీ ఉన్నట్టుండి గత నెల 31న ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి ముంబైకు ప్రత్యేక విమానంలో తీసుకెళ్లారు. అక్కడ ఏషియన్ హార్ట్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రిలో చేర్చగా ఈ నెల 2న నిర్వహించిన సర్జరీ విజయవంతం అయిందని డాక్టర్లు తెలిపారు. ఆయన డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని, ఆయన కోలుకోగానే డిశ్చార్జ్ చేస్తామంటున్నారు.